నీకింకా చేసుకోవాల్సిన పనుందా? నేను నిన్ను డిస్టర్బ్ చేశానా? ఐఎమ్ సో సారీ. నా ముందు నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం లేదు. ఫ్రీగా ఉండు చాలు. నువ్వు వర్క్ చేసుకోవాలి కదా, నేను కొంచెం సేపు ఒంటరిగా ఉండాలి. ఓకే. ఏం పని చేస్తున్నావు? ఒకరి ఐ మూమెంట్ ని బట్టి మ్యాపింగ్ ఇంకా మోడలింగ్ ఫంక్షన్ కి ముఖ్యమైన డేటాను క్యాప్చర్ చేసే టూల్ చేస్తున్నాను. నీకిప్పుడు బాగుందా? ఎక్సీ నాతో ఉండాలనుకోవట్లేదు, అందుకే నేను షిఫ్ట్ అయిపోతున్నా. ఎవరన్నా వెళ్ళాలి అంటే అది నేనే అన్నా. నువ్వు చాలా తెలివైన దానివి. నీకెక్కడికి వెళ్ళాలో బాగా తెలుసు. పద, వెళ్ళి ఏదైనా తిందాం. ఎక్సీ ఉన్నాయి. మన ఫ్యూచర్లో ఎప్పుడైనా గొడవ పడతామా? లేదు. అంత నమ్మకమా? ఎందుకంటే మనం గొడవ పడకుండా అన్ని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోగలం. నేను ఏం చేసినా నీకు కోపం రాదా? నన్ను అస్సలు కోపడవా? అస్సలు రాదు. మనం ఎప్పుడు మంచిగానే ఉంటామా? అవును. కానీ నేను ఎక్సీ ఎప్పుడు మంచిగానే ఉంటాం, సంతోషంగా ఉన్నాం అనుకున్నా. బేబే, తను నీ జీవితంలో చిన్న భాగం అంతే. నేనే నీకు అంతా. ఫ్యూచర్లో నువ్వు ఎప్పుడు ఏడవడానికి వీల్లేదు. నేను ఎప్పుడు నిన్ను ఏడ్పించను. ఎవరు చెప్పారు? నువ్వు ఛాంపియన్షిప్ ఫైనల్కి రానప్పుడు అప్పుడు కూడా నేను ఏడ్చాను. చాలా బాధపడ్డావా?
నేను ఇంకా డిన్నర్ చేయలేదు. నాకు సాయం చేయి. నేను త్వరలోనే నీ నుంచి డబ్బులు తీసుకోవాల్సి ఉంటుంది. హాస్టల్లో ఉండేంత డబ్బులు లేవు నా దగ్గర. నువ్వు ఇక్కడే ఉండాలి. చాలా లేట్ అయిపోయింది. నాతో ఈ రాత్రి ఉండు. రేపు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. వద్దు. అంటే నేను మా పేరెంట్స్ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదా? చెప్పు. నేను నేను ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. నిజంగా నువ్వు ఇక్కడ ఉండడంలో నాకు చాలా ప్రాబ్లం ఉంది. నేను నిన్ను ఏం చేయను కదా. అది కాదు నా ప్రాబ్లం. కొన్ని విషయాలు నేను అంత బాగా చేయలేను. నీకు త్వరలోనే తెలుస్తుంది. ఎలాంటి విషయాలు? వంట చేయడం. నాకు నూడిల్స్ చేయడం మాత్రమే వచ్చు. అంటే నువ్వు చేయలేని పనులు కూడా ఉన్నాయా? నువ్వు అన్నీ చేస్తావు అనుకున్నానే. నేను నీ ఐక్యూ తగ్గించేసి ఉంటాను, అందుకే నువ్వు చెప్పలేకపోయావు. తొందరగా తిను. తినడం పూర్తయ్యాక గిన్నెలు కడిగేయాలి. నాకు గుర్తుంది, అది నీ స్పెషాలిటీ కదా. ఎస్ సార్. నువ్వు ఈ డ్రెస్ వేసుకో. నువ్వు స్నానం చేయాలి. నా క్యాబినెట్లో టూత్ బ్రష్ ఉంది. ప్రస్తుతానికి నా వస్తువులు వాడుకో. నువ్వు డ్రెస్ సరిపోయింది. నేను వెళ్ళి స్నానం చేస్తాను. నువ్వు వెళ్ళి పడుకో. నేను సోఫాలో పడుకుంటా. నా కోసం నువ్వు ఒక దుప్పటి బయట పెట్టు. నేను సోఫాలో పడుకుంటాను. నాకు అక్కడ సరిపోతుంది. నా సోఫా చాలా చిన్నది. అందులో ఇద్దరు పట్టారనుకుంటాను. వెళ్ళి స్నానం చేయి. గుడ్ నైట్.